హాయ్ గుర్రళ్ళు, మేము మీ ఇల్లమ్మ జంబు. ఈరోజైతే ది గ్రేట్ అక్షయ పాత్ర ఫౌండేషన్కి అయితే వచ్చేసామండి. అక్షయ పాత్ర ఫౌండేషన్ అంటే దేశంలో పిల్లలెవరు ఆకలి కారణంగా విద్యకు దూరం కాకూడదనే సంకల్పంతో మొదలుపెట్టారండి ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్. ఇంకా వీళ్ళు వచ్చేసరికి మన అన్నా క్యాంటీన్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి భోజనం అయితే అందిస్తారండి. అదే భోజనం అయితే సప్లై చేస్తారు. అసలు వీళ్ళు భోజనం ఎలా తయారు చేస్తున్నారు అనేది మీకు చూపిద్దామని చెప్పేసి మేమైతే వచ్చేసాము. భోజనం ఎలా తయారు చేస్తున్నారు అనేది చూసిన తర్వాత నేను చెప్తున్నానండి. వీళ్ళైతే చాలా అంటే చాలా హైజీనిక్గా తయారు చేస్తున్నారండి. మీకైతే ముందుగానే చెప్తున్నాను, మాకైతే వీళ్ళు సపరేట్గా పర్మిషన్ ఇచ్చారండి. ఎలాగంటే భోజనం తయారు చేసేటప్పుడు వీడియో సపరేట్గా, ఈ ఎక్స్ప్లెనేషన్ సపరేట్గా ఇచ్చారండి. మీకైతే రెండు చూపిస్తాము. ఇంకా చూడండి, స్టార్టింగ్లోనే ఎంత హైజీనిక్గా చేస్తున్నారో. 3 స్టెప్స్ అంటండి. ఫస్ట్ అయితే చేతులు కడుక్కోవాలి, తర్వాత కాళ్ళు రెండు అదే కడుగుతుంది. ఇంకా తర్వాత శానిటైజర్తో కడుక్కున్న తర్వాత చేతులు కాళ్ళు రెండు పెట్టుకొని లోపలికి వెళ్ళాలండి. వర్కర్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ 3 స్టెప్స్ని దాటుకొని వెళ్తారంట. చూడండి, స్టార్టింగ్లోనే చాలా హైజీనిక్గా ఉంది. ఇంకా మీకైతే వీడియో చూపిస్తా, వచ్చేసేయండి. మన మెయిన్ ప్రొడక్షన్ ఏరియా అండి. మనకి ఇక్కడ కుకింగ్ ఏరియా మొత్తం ఈ ఫ్లోర్లో జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ కుకింగ్ కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ మన కిచెన్ వచ్చేసరికి సెమీ ఆటోమేటిక్ గ్రావిటీ బేస్డ్ కిచెన్. అంటే కుకింగ్కి సంబంధించి ప్రిపరేషన్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుంది. లైక్ దాల్ వాషింగ్, వెజిటేబుల్ రైస్ వాషింగ్, వెజిటేబుల్ ప్రీ క్లీనింగ్, వెజిటేబుల్స్ అగ్రిగేషన్, వెజిటేబుల్ కటింగ్ మొత్తం పైన జరుగుతుంది. వన్స్ పైన మొత్తం అయిపోయిన తర్వాత త్రూ గ్రావిటీ చూడండి, పెద్ద పెద్ద పైప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. గ్రావిటీ పైప్ అనేసి ఉంది. సో వన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది కుకింగ్ కాలర్ అని అంటాము. ఒక దాంట్లో వచ్చేసరికి ఒక 100 kgs ఆఫ్ రా రైస్. దీని కెపాసిటీ వస్తుంది. అంటే వితిన్ 20 minutesలో మనకు కుక్ అయిపోతుంది రైస్ అనేది. వన్స్ కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో రా రైస్ అనేది పైన ప్రీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న సూపర్వైజర్ త్రూ వాకీ టాకీ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడు. సో మనం ఈ కాలరంలో రైస్ కావాలి, మసాలా కావాలి, ఏ ఐటమ్స్ అయితే కావాలో దాని ప్రకారం, రెసిపీ ప్రకారం వాళ్ళు మానిటర్ చేసుకుంటారు. దాంట్లో ఫస్ట్ డైరెక్ట్గా వచ్చి ఆ కాలరంలో పడిపోతుంది. ఇక్కడ కుకింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ అక్కడ పైన మొత్తం మనకి ఇటువంటి ప్రోగ్రామింగ్, ఇటువంటి కంట్రోలింగ్ ఉంటుంది. టిల్టింగ్ మొత్తం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అయిపోయి కుకింగ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనకి ప్రొడక్షన్ టీం, క్వాలిటీ టీం ఇద్దరు ఇన్ఛార్జ్ చెక్ చేస్తారు. ప్రాపర్గా కుక్ అయిందా, ప్రాపర్గా మసాలా అయితే సరిపోయిందా, టేస్ట్ మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత రెడీ టు ప్యాక్ అనేది జస్ట్ దీంట్లో బటన్ ప్రెస్ చేసి డైరెక్ట్ ఆటోమేటిక్ రైస్ వచ్చి దీంట్లో టిల్ట్ అయిపోతుంది. వన్స్ దీంట్లో డంప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ప్రోగ్రామింగ్ ఫీడ్ చేసి పెట్టుకుంటాం. మనకి అంటే బై వెయిట్, అంటే 20 kg, 10 kg, 30 kgs అలా. అంటే బేస్డ్ ఆన్ స్ట్రెంత్ ప్రకారం, బేస్డ్ ఆన్ క్యారియర్ కెపాసిటీ వెయిట్ ఉంటుంది. మనకి ఏ క్వాంటిటీ ఆఫ్ రైస్ కావాలి అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అంత క్వాంటిటీ ఆఫ్ రైస్ వచ్చేసి ఆటోమేటిక్ గేట్ క్లోజ్ అయిపోతుంది. వన్స్ అయిపోయిన తర్వాత దానికి మనకి లిడ్ క్లోజ్ చేస్తారు. తర్వాత బ్యాచ్ కోడింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్ డేకి వచ్చేసి ఒక 10 batches, 20 batches కుక్ చేసారు అనుకోండి, ఆ బ్యాచ్ నెంబర్ ఉంటుంది. ఆ బ్యాచ్ నెంబర్ని మన వెజల్ మీద ట్రాక్ పేస్ట్ చేస్తారు వాళ్ళు. అయిపోయిన తర్వాత జస్ట్ పుష్ చేస్తే కన్వేర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది కుకింగ్ జరిగే ప్రాసెస్. కెపాసిటీ వచ్చేసరికి 50,000 meals విత్ ఇన్ 2 hours కుక్ చేయగలం. ఈ 50,000 meals కూడా ఆల్మోస్ట్ 15 members వర్క్ చేస్తారు ఇక్కడ. ఆ 2 hours కుక్ చేయడానికి 15 members, ఓన్లీ 15 members వర్క్ చేస్తారు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 o'clock వస్తారు. 5 to 6 ప్రీ క్లీనింగ్. అంటే ఎక్విప్మెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది కండిషన్లో ఉంది. బట్ ఎర్లీ మార్నింగ్ ఇలాగే ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత 5 to 1 hour అనేది ప్రీ క్లీనింగ్, అంటే హాట్ వాటర్తో స్టెరిలైజేషన్ చేసుకుంటారు. స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత ఓన్లీ క్లీనింగ్ వరకు 1 hour డెడికేటెడ్ వర్క్ చేస్తారు అందరూ. అయిపోయిన తర్వాత ఒక టీము కటింగ్ ప్రీ క్లీనింగ్ వెళ్ళిపోతుంది, ఇంకోటి కుకింగ్ దగ్గర ఇక్కడ ఉంటారు. ఈ కాలర్ అనేది 150 degrees టెంపరేచర్ దగ్గర వాటర్ని బాయిల్ చేసి, అంటే స్టెరిలైజేషన్ అంటాము. అయిపోయిన తర్వాత దీంట్లో డంప్ చేసి ఇక్కడ ఇది కూడా అప్పుడు ఆటోమేటిక్గా స్టెరిలైజేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కుకింగ్ క్వాలిటీ టీమ్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. క్వాలిటీ టీమ్ వచ్చాక టెస్ట్ చేసాక కుకింగ్ అనేది కుకింగ్ వాళ్ళు ఎంప్లాయీస్ 5 o'clock వస్తే క్వాలిటీ టీమ్ వాళ్ళు 4:30కి లోపలికి వస్తారు. అంటే వాళ్ళు వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేసుకుంటారు. అంటే ఎటువంటి కండిషన్ ఉంది, ఏదైనా ఇన్సెట్స్ ఏమైనా వచ్చినాయి, ఏదైనా లిజర్డ్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా బూజ్ ఏమైనా పట్టిందా, లేకపోతే ఏమైనా క్లీనింగ్ అయిపోయిందా, రైస్ పార్టికల్స్ ఏమైనా లోపల ఉన్నాయా, అవన్నీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత వచ్చిన టీమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళకి దగ్గర క్లీన్ చేయించిన తర్వాత
ప్రొడక్షన్ టీం క్వాలిటీ టుగెదర్గా వర్క్ చేయాలి వాళ్ళు. ఓకే. అయిపోయిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత ప్రతి బ్యాచ్కి కూడా వాళ్ళు వెరిఫై చేసి ఓకే రెడీ టు ప్యాక్ అయిన తర్వాత ప్యాక్ చేసి పంపిస్తారు. ఎండ్ ఆఫ్ ద కుకింగ్ అంటే ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కుకింగ్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవాలి. మొత్తం క్లీనింగ్ అయిపోయి అప్పుడు కానీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి అప్రూవల్ చేయాల్సింది. అంటే క్లీనింగ్ అయిపోయింది, ఈ ఎంప్లాయ్ బయటికి వెళ్ళిపోవచ్చు, ఎంప్లాయ్ వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు. ఎవ్రీడే సేమ్ ప్రాసెస్ 3 షిఫ్ట్స్ జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం. స్టెరిలైజేషన్ స్టాండ్ అంటాము. అంటే మనకి కుకింగ్ అయిపోయిన తర్వాత ప్యాక్ చేసి క్యారియర్స్ వెజల్స్ అంటారు వాటిని. అంటే మనకి మూడు సైజులు ఉంటుంది, బిగ్, మీడియం, స్మాల్ అనేది. బేస్డ్ ఆన్ స్ట్రెంత్, బేస్డ్ ఆన్ క్వాంటిటీ ప్రకారం మేము డిసైడ్ చేసుకుంటాము. ఇది ఇక్కడ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నాయి. బట్ ప్యాకింగ్ ఇక్కడికి వచ్చే ముందు ఇది స్కీమ్ ఇన్పుట్ ఇస్తాము. అంటే క్లీన్ అవుతుంది ఇక్కడ మనం ఒక డోజ్కి 1000 వెజల్స్ వాడితే ప్రతి వెజల్ ఇక్కడ నుంచి రావాల్సింది అక్కడికి. ఓకే. అంటే క్లీనింగ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 150 degrees టెంపరేచర్ స్టీమ్ వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా ఏదైనా కానీ ఆ హీట్కి ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. సో దానివల్ల స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ వస్తుంది. ప్రతి ఒక్క బౌల్ నీట్గా క్లీన్ చేయాల్సిందే, 100% కంపల్సరీ చేయాల్సింది. ఓకే. అట్ ఏ టైం లిడ్స్ కూడా మేము ఇక్కడ వీటిని ఈ టబ్లో వాటర్ బాయిల్ చేస్తాము. ఈ లిడ్స్ మొత్తం దాంట్లో ఈ లిడ్స్ కూడా మనకు సపరేట్గా కట్టర్ ఉంటుంది, దాంతో తీసిన తర్వాత బయట సపరేట్గా మళ్ళీ ప్యాకింగ్ యూజ్ చేస్తాం. అసలు ఫుల్ మొత్తం హైజీనిక్గా 100% హైజీనిక్ మెయింటైన్ చేస్తాం. అంటే వాస్తవంగా బయట జనాలకు తెలియదు ఇంత హైజీనిక్గా చేస్తారన్న సంగతి. అది చూపిద్దామని చెప్పేసి మనం అసలు ఇప్పుడు ఈ పెట్టింది ప్రోగ్రామ్ అందుకే పెట్టింది. చాలా నీట్గా ఉంది సార్. కిచెన్ ఒక 8 రైస్ కాలరన్స్ ఉంటాయి. అంటే మీకు చెప్పాను ఫస్ట్ ఒక దాంట్లో ఒక 100 kgs ఆఫ్ రైస్ వితిన్ 20 minutesలో కుక్ అయిపోతుంది. అటువంటి 8 ఎట్ టైం వాడామనుకోండి ఒక 20 minutesలో ఒక 800 kgs ఆఫ్ రైస్ అంటే ఆల్మోస్ట్ ఒక 10,000 people సరిపోతుంది. 10,000 పీపుల్కి వితిన్ 20 to 30 minutesలో 30 minutesలో 10,000 పీపుల్కి సరిపడా మీల్స్ వచ్చేస్తాయి. గ్రేట్. వైట్ రైస్ ఆర్ బిర్యానీ ఆర్ పులిహోర ఆర్ ఎనీ ఫ్లేవర్డ్ రైస్. ఓకే. ఎనీ రైస్ ఐటమ్స్ దీంట్లో కుక్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇది రైస్ సెక్షన్. ఓన్లీ ఫర్ రైస్ దీస్ 8. ఓకే. తర్వాత ఇటు వచ్చి ఒక 4 పెద్దవి కనిపిస్తున్నాయి. అంటే రెండు ఒక సైజు కనిపిస్తున్నాయి. ఇవి లిక్విడ్ ఐటమ్. అంటే సాంబార్ కానీ, పప్పు కానీ, గ్రేవీ కర్రీ కానీ, పులుసు కర్రీ కానీ ఇటువంటి సెమీ లిక్విడ్ అంటే స్వీట్ పొంగల్, టమాటా బాత్, హాట్ పొంగల్. ఓకే. సెమీ లిక్విడ్ ఐటమ్స్ మొత్తం ఈ 4 మనం క్లిక్ చేసుకోవచ్చు. దీని కెపాసిటీ వచ్చేసరికి ఒక 1200 లీటర్స్. ఈచ్ వన్ కాల్ 1200 లీటర్స్ కెపాసిటీ. ఓకే. ఒక 1.5 అవర్లో 1200 లీటర్స్ మనకి సాంబార్ లేదా పప్పు అనేది బాయిల్ అవుతుంది. 1.5 అవర్లో 1200 లీటర్స్ పప్పు సాంబార్. అదే పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా ఒక ఐటమ్. పెద్దదంట ఇది ఒక 1200 లీటర్స్ ఒక 1.5 అవర్ వర్క్ చేసామనుకోండి ఒక 6,000 people సరిపోతుంది. 6,000 మీల్స్ వస్తుంది. 6,000 మీల్స్. సేమ్ అంటే పెద్దవి 2 చూసుకుంటే దాని కెపాసిటీ 3,000 లీటర్స్. అది 3,000 లీటర్స్ ఒక కాలర్ కెపాసిటీ. అటువంటి 2 ఉన్నాయి. ఓకే. ఆ 2 ఒక 2 hours టైం పడుతుంది. ఓకే. అవి 2 కనుక ఒకసారి వాడామనుకోండి ఒక దాంట్లో ఒక 20,000 మీల్స్ వస్తుంది. 20,000 40,000 మీల్స్ 2 అవర్స్లో. ఎస్. మీల్స్ అదే 40,000 మీల్స్ సరిపడా సాంబార్ లేదా పప్పు లేదా సెమీ కర్రీ కానీ ఏదైనా కానీ వచ్చేస్తుంది. కర్రీస్ వాటికి 2 hours 2 hours. రైస్ మాత్రం బిర్యానీ కానీ రైస్ కానీ పులిహోర కానీ ఏదైనా సరే 20 minutesలో వచ్చేస్తుంది. అంటే ఇది మొత్తం సెమీ ఆటోమేటిక్ అండి. అంటే ఈ ఇంత కెపాసిటీ చెప్పిన కుక్ చేసేటప్పుడు ఓన్లీ ఒక 5 members 6 members ఉంటారు. అదే మ్యాన్ పవర్ తక్కువ, మొత్తం మిషనరీ ఉంటుంది. ఓకే. హైజీన్ మెయింటైన్ చేయాలి. ఎక్కువ మ్యాన్ పవర్ వచ్చామంటే ఎక్కువ హ్యూమన్
SS304 మెటీరియల్ ఇన్సులేటర్ ఉంటుంది. మెటీరియల్ గ్రేడ్ ఆఫ్ మెటీరియల్ అది SS304 ఏంటంటే దానికి హీట్ లాస్ అవ్వదు, రస్ట్ అనేది పాడదు ఎక్కువ రోజులు వాడినా కానీ. వన్స్ దీంట్లో ఫుడ్ పెట్టిన తర్వాత 12 hours సేమ్ టెంపరేచర్ మనకు మెయింటైన్ అవుతుంది. 12 hours సేమ్ టెంపరేచర్ మెయింటైన్ వస్తుంది. అసలు బరువు చూడండి ఎంత ఉంది అసలు, ఇది ఒకటి బరువు ఫుల్ బరువు. ఇంత బరువు ఉంటుంది మీకు. ఓకే, ఇది మనకు ఉన్న దాంట్లో మీడియం ఏజులు. ఇంకా చూసుకుంటే ఇంకా పెద్దవి, ఇంకా పెద్దవి ఉంటాయి. అవి పెద్దవి దానికన్నా చిన్నవి పక్కన ఉంటాయి. సేమ్ అవి కూడా 12 hours సేమ్ వెయిట్, అంటే మెటీరియల్ మొత్తం ఇలాగే ఉంటుంది, బట్ సైజు పెరుగుతా ఉంది. ఓకే, ఇక్కడ మన కుకింగ్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా అంటే SS304 గ్రేడే వాడుతుంది. అంటే కుకింగ్ అంటే ఎక్కడైతే హీట్ ఫుడ్ పార్టికల్స్ టచ్ అవుతుందో, ఎక్కడైతే మనకి కుకింగ్ జరుగుతుందో, ఎక్కడైతే వెజిటేబుల్స్ టచ్ అవుతుందో, వెజిటేబుల్స్ కటింగ్ మిషన్ దగ్గర నుంచి కుకింగ్ దగ్గర నుంచి ప్యాకింగ్ నుంచి బయటికి వెళ్ళే వరకు మొత్తం SS304 గ్రేడ్ మెటీరియల్ ఉంటుంది. అంటే అదేంటంటే ఫుడ్ గ్రేడ్ అనేది మనకి రస్ట్ పట్టకుండా ఉంటుంది, ఎక్కువ హీట్ని స్టాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. హీట్ని స్టాండర్డ్గా ఉంచుతుంది అలాగా. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం అల్యూమినియం లేదా ఐరన్ తీసుకున్నాం అనుకో, కొన్ని రోజులు రస్ట్ పట్టేస్తుంది. అల్యూమినియం అయితే మనం ఇంట్లో రైస్ కుక్కర్స్వి అల్యూమినియం ఉంటాయి, కొన్ని రోజులు పెయింట్ పోతుంది, మొత్తం నల్లగా అయిపోతుంది. ఆ పెయింట్ మొత్తం ఫుడ్లో వచ్చేస్తుంది. సో అటువంటి ఛాన్సెస్ ఉండకుండా హైజీనిక్గా మెయింటైన్ చేయండి, క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి. SS304 అయితే ఎటువంటి లాసెస్ ఉండవు. ఇది వచ్చేసరికి పులిహోర మిక్సింగ్ మిషన్ అంటాము. ఓకే, ఇక్కడ మన రైస్ అక్కడ కుక్ అయిపోతుంది. పులిహోర అనేది ఇక్కడ లోకల్ టేస్ట్ వారు మన ప్రకారం చేతులతో కలిపితే మిక్స్ అంటే చింతపండు కానీ పులిహోర కానీ లెమన్ కానీ కలిపితే ఇష్టపడతారు, దమ్ చేసి ఇష్టపడతారు. అవునవును. సో దానివల్ల రైస్ అంటే అక్కడ కుక్ చేసేసి దాంట్లో కావాల్సిన మసాలా మొత్తం దీంట్లో కలిపేసి రైస్ మసాలా మొత్తం దీంట్లో ఆటోమేటిక్ మిక్స్ అయిపోతుంది. ఒక 3 minutesలో 300 kgs ఆఫ్ రైస్ కుక్ అయిపోతుంది. 300 kgs కుక్కర్ రైస్ పులిహోర చూపించరా 300 kgs పులిహోర 3 minutesలో కలిపేస్తుంది అంటే ఇది సూపర్గా ఉంది. చూడండి ఒకసారి చూపించి. డే స్టోర్ అంటాము. 1 week సరిపడా మెటీరియల్ మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోతుంది. 1 week సరిపడా, ఒక నిమిషం, 1 week సరిపడా మెటీరియల్ మొత్తం ఇక్కడ స్టోర్ చేస్తారంట. చూడండి ఒకసారి. ఇది కానీ మనకి స్టాండర్డ్స్ ఉంటాయి, ఎటువంటి మెటీరియల్ కొనాలి, ఎటువంటి వెండర్ దగ్గర నుంచి కొనాలి. ఓకే, అది మొత్తం పాన్ ఇండియా క్వాలిటీ టీమ్ అప్రూవ్ చేస్తారు వెండర్స్ని. ఓకే, త్రూ వాళ్ళ ద్వారా మనం పర్చేస్ చేస్తాము. వన్స్ మెటీరియల్ వచ్చిన తర్వాత క్వాలిటీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి అంటే ఎప్పుడు మెటీరియల్ తీసుకున్నాము, ఎప్పుడులో కన్జ్యూమ్ అయిపోవాలి, ఓకే, ఆ డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. అంటే ఏది ఇప్పుడు వాడాలి అంటే కొన్నిసార్లు మనం 2-3 లాట్స్ తీసుకున్నాం, ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది. ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వాడాలి. ఓకే, ఓకే, డేట్ ఆఫ్ ఎక్స్పైర్ అయిపోయింది ముందు వాడాలి. అదే FIFO అనేసి 2 సిస్టమ్స్ ఉంటాయి. సో దాన్ని మెయింటైన్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే ప్రతి గోడకి ఒక స్టిక్కర్ అంటించేసి ఉంది, జీరా ఐటమ్కి ఉంటుంది. అదేంటంటే బిన్ కార్డ్ అంటాము, ట్రాకింగ్. అది ఇక్కడ ఈ మెటీరియల్ ఎప్పుడు వచ్చింది, ఎంత క్వాంటిటీ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం ఆ డేటా మొత్తం దాంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిజెక్ట్ అయినా కానీ మనకి స్కూల్ దగ్గర నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్ నెగిటివ్గా వచ్చినా కానీ క్రాస్ వెరిఫికేషన్ కోసం యూజ్ అవుతుంది. ఓకే, ఓకే. మొత్తం అంటే బ్రాండెడ్, బట్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆయిల్ బ్రాండెడ్. అప్పుడు లోకల్ ఎక్కడ ఉండదు. ఓకే, పాన్ ఇండియాలో క్వాలిటీ టీమ్ సపరేట్గా ఉంటారు, 10 మంది ఉంటారు. ఓకే, వాళ్ళు వెండర్ సైట్కి వెళ్ళి వెండర్ అసెస్మెంట్ ఆడిట్ అంటారు. వెండర్ ఎటువంటి ప్రీమిసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు, ఎటువంటి మెటీరియల్ వాడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీ పౌడర్ చూసుకున్నాం అనుకోండి, చిల్లీ పౌడర్లో మ్యాక్సిమం కొంతమంది కలర్స్ కలపడము, అంటే పాడైపోయిన చిల్లీస్ వాడడం వల్ల ఉంటుంది. అవన్నీ తెలుసుకోవడానికి డైరెక్ట్గా వెండర్ సైట్కి వెళ్ళి వాళ్ళు విజిట్ చేసి ఎటువంటి రా మెటీరియల్ వాడుతున్నారు, దాన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అక్కడి నుంచి మనం కొనాలి. వన్స్ మన మెటీరియల్ తీసుకున్న తర్వాత కూడా శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, మెటీరియల్ రిసీవ్ అయ్యే టైంలో. సో వాటిని కూడా మేము క్వాలిటీ ల్యాబ్కి పంపించేసి ల్యాబొరేటరీకి యాజ్ పర్ మన స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసుకుంటాం. ల్యాబ్ టెస్ట్ చేసుకుంటాం. క్వాలిటీ ఐటమ్స్ వాడేది మొత్తం. ఓకే.
వెజిటేబుల్స్ అగ్రిగేషన్ ఏరియా. ఓకే. ఇక్కడ సెగ్రిగేట్ చేసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సొరకాయ తీసుకున్నప్పుడు దాన్ని పీలింగ్ చేయాలి, ముందు వెనకాల కట్ చేయాలి, ఆ టేబుల్ కట్ చేస్తారు. అయిపోయిన ఇది క్లీనింగ్ ఏరియా. ఓకే. మనకి ప్రతి వెజిటేబుల్ 3 స్టేజ్లో క్లీన్ అవ్వాలి. ఓకే. దానికి సపరేట్గా 3 ట్యాంక్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటాము. ఓకే. తర్వాత క్లోరిన్ వాటర్. క్లోరిన్. ఓకే. అంటే ఎంత పీపీఎం అనేసి మనకి స్టాండర్డ్స్ దాని ప్రకారం క్లోరిన్ టాబ్లెట్స్ వాడతాము. క్లోరిన్ ఎందుకు వాడతాం అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ వాడతారు, మనకి కనిపించే బ్యాక్టీరియా అన్నీ ఉంటుంది. ఓకే. క్లోరిన్ అనేది మొత్తం రిమూవ్ చేస్తుంది. ఓకే. క్లోరిన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆర్ఓ వాటర్. ఓకే. మన మినరల్ వాటర్ ఉంటుంది కదా, మన మినరల్ వాటర్ మనకి ప్లాంట్ ఉంటుంది, ఆర్ఓ ప్లాంట్, ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. ఓకే. సో ఆర్ఓ వాటర్ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ కటింగ్. ఓకే. చూడు మొత్తం 3 స్టేజెస్లో వెజిటేబుల్స్ కట్ అవుతాయి అంట. ఇవేమో దీంట్లోనేమో నార్మల్ వాటర్లో కట్ చేస్తారంట, దీంట్లోనే క్లోరిన్ వాటర్, దీంట్లోనేమో మనం వాడే మినరల్ వాటర్ ఆర్ఓ వాటర్తో కట్ చేస్తారంట. నెక్స్ట్ అయితే కటింగ్కి వెళ్ళిపోద్దంట. చాలా అంటే చాలా హైజెనిక్గా కట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఏంటండి, ఇది వెజిటేబుల్ కటింగ్ మిషన్ అంటే మల్టీ ఫంక్షన్ వెజిటేబుల్ కటింగ్ మిషన్ అంటాము. దీంట్లో అన్ని వెజిటేబుల్స్ ఏదైనా కట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ లీఫీ వెజిటేబుల్ ఆల్సో, అంటే ఆకుకూరలో, పాలకూరలో, గోంగూరలో. ఓకే. లీఫీ వెజిటేబుల్, డ్రమ్ స్టిక్ అంటే మునక్కాయలు కొంచెం పొడుగ్గా ఉండి మనకి చిన్న చిన్న ముక్కలు అవ్వాలి. బెండకాయలు కూడా నార్మల్గా చిన్న స్లైసెస్గా చేసుకోవచ్చు, చిన్న మొక్కలు. అంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ 5 mm దగ్గర నుంచి మనకు 20 mm దాకా ఇక్కడ పెట్టి సైజు రొటేషన్ బట్టి మన సైజ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సెట్ చేసేసుకుంటే సాంబార్కి ఒక సైజు కావాలి, కర్రీకి ఒక సైజు కావాలి, ఫ్రైకి ఒక సైజు కావాలి. ఓకే. అంటే బేస్డ్ ఆన్ కుకింగ్ ఐటమ్ని బట్టేసి ఇక్కడ మనం సైజుని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇటువైపు ఇది 2 వైపులో చేసుకోవచ్చు. ఇటువైపు ఏమో ఆకుకూరలో, మునక్కాయలు, బెండకాయలు అటువంటి వేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత టమాటా కానీ, బంగాళదుంప కానీ, బీట్రూట్ కూడా, క్యారెట్, ఓకే, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి, క్యూబ్స్ కానీ, ఓకే, క్యూబ్స్ కూడా కొన్ని సైజెస్ బట్టి మారుతాం. అంటే మనకి నెంబర్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి అక్కడ. ఆ బ్లేడ్స్ ఏ సైజ్ కావాలో ఆ సైజ్ బ్లేడ్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. మనకి అన్నీ వచ్చిన తర్వాత అటువంటి వెహికల్స్ మనకి కస్టమైజ్డ్ వెహికల్స్ ఉంటాయి. మన వెహికల్స్ తీసుకొని మనకి తగ్గట్టు బాడీ బిల్డింగ్ చేయించుకున్న తర్వాత అంటే ప్యాక్ అంటే లోకల్ ఎటువంటి అంటే దానికి మొత్తం లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ నుంచి ఫుడ్ పంపించడానికి మధ్యలో మిస్యూసేజ్ జరగకుండా మనకు కావాల్సిన బాడీని కస్టమైజ్ చేసుకుని లాకింగ్ సిస్టమ్ పెట్టి ట్రాకింగ్ అని చేసుకుంటాం. దాంట్లో ఒక యాప్ ఉంటుంది. ఓకే. లైక్ స్విగ్గీ, జొమాటో డెలివరీ యాప్ ఎలా ఉంటుందో మనకి అక్షయపాత్ర యాప్ ఉంటుంది. సో ఎక్కడ ఏ లొకేషన్కి ఏ టైంలో రీచ్ అయ్యారు, ఎంత ఫుడ్ డెలివరీ చేశారు, మొత్తం ఆటో ట్రాకింగ్లో ఉంటుంది మన దగ్గర. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఛార్జెస్ ఒక 2-3 ఉంటారు. వాళ్ళు ప్రతిదీ మానిటరింగ్ చేసుకుని ట్రాకింగ్ చేసుకుంటారు. ఆన్ టైం డెలివరీ అయిందా లేదా, ఓకే, ఏదైనా డిలే అయింది, ఎందుకు డిలే అయిపోయింది, మొత్తం ట్రాకింగ్ ఉంటుంది. ఓకే. ఇంకా వీడియో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అన్నవాళ్ళు మా కోసం అయితే భోజనం అయితే తెచ్చారండి. రైసు, 2 రకాల కర్రీసు, సాంబారు, పెరుగు తెచ్చారండి. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. బ్రహ్మాండమైన భోజనం అయితే పెట్టారు. ఈ భోజనం అయితే మాత్రం అన్నా క్యాంటీన్కి వెళ్తుందంటండి. చాలా అంటే చాలా భోజనం బాగుంది. ఇంకా పెరుగు విషయానికి వస్తానండి. గడ్డ పెరుగు అండి. ఆ టేస్ట్ అయితే నేను మర్చిపోలేని టేస్ట్ అండి. అది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అన్న వాళ్ళతో ఒక చిన్న మన స్టైల్లో సెల్యూట్ అయితే కొట్టించేసాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ లంబు జంబు.